కృష్ణమ్మ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సత్యదేవ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ద్వారా అత్రారాజ్ హీరోయిన్గా పరిచయమైంది మీనా పాత్రలో. అట్లాగే అర్చన అయ్యరు ఇంకొక హీరోయిన్గా నటించే సినిమాలో రఘు కుంచేతో పాటు కృష్ణతేజారెడ్డి, తర్వాత మీసాల లక్ష్మణ్ తదితరులు నటించారు. వివి గోపాలకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి కృష్ణ కొమ్మలపాటి ప్రొడ్యూసర్ కాగా, కాలభైరవ సంగీతాన్ని అందించగా, అనురాగ్ కుల్కర్ని, తర్వాత సిద్ శ్రీరామ్ గొంతులు అందించగా అంటే గాయకులుగా పాడగా, అనంత శ్రీరామ్ పాటలు రాయగా, సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ చేయగా, తమిరాజ్ ఎడిటింగ్ చేయగా, కొరటాల శివ ప్రెజెంటేటర్గా వ్యవహరించడం జరిగింది. మరి కొరటాల శివ లాంటి ప్రముఖ దర్శకుడు ఇది సమర్పించాడంటే కొంచెం తెలియకుండానే ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది ఏర్పడుతుంది కదా. భద్ర పాత్రలో సత్యదేవ్ కంచరాన నటించినటువంటి ఈ సినిమాలో భద్ర, కోటి, తర్వాత ఇంకొక శివ, ముగ్గురు ఫ్రెండ్స్. శివ పాత్రను కృష్ణతేజారెడ్డి పోషించగా, కోటి పాత్రను మీసాల లక్ష్మణ్ పోషించగా, భద్ర పాత్రని ఇందాకే చెప్పినట్టుగా సత్యదేవ్ పోషించాడు. సత్యదేవ్ అంటే మనకు ఒకప్పటి జ్యోతిలక్ష్మి సినిమా గుర్తుకొస్తుంది. చార్మి పక్కన హీరోగా చేశాడు పూరి జగన్ డైరెక్షన్లో. తర్వాత మనకి బ్లఫ్ మాస్టర్ చేశాడు. తర్వాత మధ్య ఓ హిందీ సినిమాలో హనుమంతుని పాత్ర కూడా పోషించాడు. హిందీ సినిమాలో, బాలీవుడ్ పిక్చర్లో కూడా చేశాడు. తర్వాత గాడ్సీ అని సి కళ్యాణ్ సినిమాలో కూడా చేశాడు. ఎన్నో డిఫరెంట్ పాత్రలు చేస్తూ తనదంటూ ఒక డిఫరెంట్ మ్యానరిజమ్స్తో అలరిస్తూ వస్తున్నటువంటి నటుడు సత్యదేవ్. అతనిలో ఒక మంచి నటుడు ఉన్న సంగతి మనకు తెలుసు, కానీ మరీ ఇంత మంచి నటుడు ఉన్నాడా అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. కొన్ని సినిమాలు పర్ఫార్మెన్స్ల కొరకు ఆడతాయి, కొన్ని సినిమాలు పాటల కొరకు ఆడతాయి. నేను స్టార్టింగ్ మనం పిక్చర్ తీయాలన్నప్పుడు సూపర్ హిట్ సినిమా తీయాలంటే ఏంటి అని మౌలిక అంశాలు ఎత్తుకొని మంచి పాటలు, మంచి కథ అన్నీ ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది. నాది ఎప్పుడు థీమ్ ఎప్పుడు సినిమా సూపర్ హిట్ తీయాలనే థీమ్తోటే తీశాను, ప్రయోగాల జోలికి ఎప్పుడు వెళ్ళా. అయితే ఈ సినిమా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా తీసిన సినిమాగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కథ ఎంచుకున్న విధానం అదంతా కూడా డైరెక్టరు గోపాలకృష్ణ డైరెక్షను చాలా, అంటే డైరెక్టర్ని మనం పొగడకుండా ఉండలేని పరిస్థితులు ఏర్పడతాయి మనకు సినిమాలో. ఈ ఫిలిం బై వివి గోపాలకృష్ణ ఎండ్లో పడుతుంది. ఏమని ఇచ్చారంటే ముగ్గురు అనాథ పిల్లలు, భద్ర, కోటి, శివ. ఈ ముగ్గురు అనాథ పిల్లలు గంజాయి సప్లై చేసే పనిలో దొరికిపోతే, వాళ్ళు డెడ్ ఎండ్ దగ్గర పోలీసులకు దొరికిపోతుంటే శివ ఏం చేస్తారంటే నా దగ్గర బ్యాగ్ ఉందని పోలీసులను దారిని మరల్చి తన ఒక్కడు దొరికిపోయి బోస్టన్ స్కూల్కి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి శివ అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది సత్యకి, అంటే సత్యదేవ్కి. ఎవరు పాత్ర భద్ర. సో భద్రకి ఒక అమ్మాయి అంటే ఇష్టం ఏర్పడుతుంది. ఆ అమ్మాయికి అక్క కూతురు ఒక అమ్మాయి ఉంటుంది, చెల్లెలుని ఇతను ఇష్టపడుతుంటాడు. సో వాళ్ళ తండ్రి ఏమంటాడంటే, నేను పెళ్ళి ఒక అతనికి చేశాను కానీ ఫెయిల్ అయిపోయి మా అమ్మాయి చనిపోయింది, మరి ఇప్పుడు ఈమెకి చేసుకోవాలంటే నీకు ఒక తల్లి లేదు, తండ్రి లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు అని చెప్పేసి అంటే గట్టిగా తలుపులు కొట్టి అన్ని గేట్లు కొట్టేసి, బాత్రూమ్ తలుపు కొట్టేసి కోపంగా మీరు మనుషుల్ని చూస్తారు కానీ మనుషులు చూడరన్న టైప్లో అనేసి వెళ్ళిపోవడము. ఆ డైలాగు, ఆ పర్ఫార్మెన్స్ అద్భుతం అనమాట ఈ సీను. అట్లాగే ఇంకో లాస్ట్ డైలాగులో రఘు కొంచెం దగ్గర కొందరు నేరాలు చేసి శిక్ష అనుభవిస్తారు, వీళ్ళు శిక్ష అనుభవించి ఇప్పుడు నేరం చేస్తున్నారని రఘు కొంచెం ఇప్పుడు నువ్వు లైట్ తీసుకో, వేరే కేసు గురించి ఆలోచించు అనే డైలాగును. తర్వాత హీరోయిన్ను ప్రజెంట్ చేసిన విధానం, ఆమె ఒక ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తూ ఉంటుంది, శివ స్క్రీన్ ప్రింటరు. సో ఆ అమ్మాయి చిన్న అంటే వక్ష సంపద చిన్నగా చాలా లో మిడిల్ క్లాస్ అమ్మాయిలో ఎలా ఉంటుందో అలా నీట్గా, ఎక్కడ టెంప్టేషన్ లేకుండా, అసలు అవసరం ఉన్న దగ్గర కూడా మళ్ళీ మధ్య ఎక్కడన్నా రొమాన్స్ పెట్టే అవకాశం ఉన్నా కూడా ఎక్కడ రొమాన్స్ పెట్టకుండా, ఇక్కడ ఈ సత్యదేవ్ జంటకు కానీ, ఇక్కడ ఈ కృష్ణతేజారెడ్డి జంటకు కానీ ఎక్కడ అక్కడ రేప్ సీన్ తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నీట్గా తీశారు. ఎక్కడ మనకు కనబడకుండా అమ్మాయి మీదకి వెళ్ళినట్టు అంతే చూపించారు తప్ప ఎక్కడ కూడా అసభ్యత అనేది అసలు చోటు చూసుకోలేదు. ఇది ఈ సినిమా ప్రత్యేకతగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాని వాళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది. అయినా యూఏ సర్టిఫికేట్ వచ్చింది సినిమాకి. 10th May 2024 విడుదలైన ఈ సినిమా లెంత్ వచ్చి 2 గంటల 18 నిమిషాలు. ఎలా గడిచిపోతుందో తెలియదు, అలా గడిచిపోతుంది టైం. అయితే ఈ సినిమా నేపథ్యము ఎప్పుడో 80ల నాటిది. అందులో ఈ సింహాద్రి సినిమా 100 రోజులది టికెట్ల దగ్గర హౌస్ఫుల్ టికెట్స్ పెట్టడము, లక్ష్మీ టాకీస్ అనే టాకీస్ దగ్గర. మొన్న మధ్య ఇంకో సినిమాలో కూడా లక్ష్మీ టాకీస్నే చూపించారు, ఈ సినిమాలో కూడా లక్ష్మీ టాకీస్నే చూపించారు. సో అక్కడ టికెట్ల కోసం వస్తే, ఈ హీరోయిన్ టికెట్ల కోసం వస్తే అతను హీరో ఇచ్చేస్తాడు కృష్ణతేజారెడ్డి, అంటే పాత్ర పేరు వచ్చేసి శివ. ఇచ్చేస్తే అమ్మాయికి అభిమానం ఏర్పడుతుంది. తర్వాత అతను ఎవరో ముక్కు మీద గుద్దితే తలకాయకి నెత్తి మీద గుద్దితే పలుగుతుంది నెత్తి, ఇట్లా పట్టి కట్టుకుంటాడు, రక్తం కింద పడితే అప్పుడు మళ్ళీ వెళ్ళి ఫ్రెండ్ కోసం ఇతను కొట్టి వస్తాడు. ఈ ముగ్గురు అనాథలు ఒకరంటే ఒకరు విడవలేని పరిస్థితిలో ఉంటారు.
సో ఈమె ఇంకా ఇతను స్క్రీన్ ప్రింటర్కి ఆర్డర్ ఇస్తే రంగులు రివర్స్లో వేసేస్తే నటరాజు బుక్ది ఆర్డర్ క్యాన్సిల్ అవుతే ఆ ఆర్డర్ క్యాన్సిల్ అయ్యింది అని చెప్పేసి పోట్లాడిన తర్వాత అయితే ప్రింటింగ్ ప్రెస్లో స్క్రీన్ ప్రింటింగ్ తోటి ఎక్కడైనా అట్టలు వేస్తారా? అట్టలు వేయరు. ఆ స్క్రీన్ ప్రింటింగ్ అనేది ప్రింటింగ్కి దేనికి వాడతారంటే ఇన్విటేషన్స్ అలాంటి వాటికి వాడతారు, కానీ బుక్కుల కవర్ పేజీలకు వాడరు. ఆ చిన్న అంశాన్ని కూడా ఇక్కడ గమనించలేదు. వాళ్ళిద్దరి మధ్య ఏదో ప్రేమ కలపాలి, చిగురించాలి, ఒక ఆర్డర్ క్యాన్సిల్ చేయాలి, దానికి 15,000 రూపాయలు. ఆ రోజుల్లో 15,000 రూపాయలు ఆర్డర్ ఉండదు, అంత ఉండదు. వాళ్ళు కట్టినటువంటి మూటను బట్టి ఆ అమౌంట్ ఎంతనో మనం చెప్పేయచ్చు. 15,000 లాస్ అయింది మా ఫ్రెండ్కి అని చెప్పి 15,000 ఇవి దగ్గర లాక్కుపోయేంత దొంగ అంత సీన్ పాత్ర భద్ర పాత్రకి ఇచ్చారు. అంటే అవేవో సీన్స్ కలపడానికి అతను విలని చూపించడానికి ఏదో చూపించారు తప్ప అది కూడా కరెక్ట్ లేదు. కానీ రాఖీ కట్టే సీన్ మాత్రం చాలా బాగుంది. ఆ రాఖీ కడితే అన్నప్పుడు తన దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేటువంటి విధానం, ఆ సత్యదేవ్ అక్కడ చూపించిన విధానం, ఇక్కడ ముక్కు మీద ఒక చిన్న ఘాట్ లాంటిది, సత్యదేవ్ రఫ్గా ఇక్కడ ఒక ఘాటు, ఇదంతా మేకప్ లేకుండా రఫ్గా. యాక్చువల్ సత్యదేవ్ హీరోలాగా ఉండడు, చూడడానికి ఒక చాలా మిడిల్ క్లాస్ లాగా, కాకపోతే హైట్ అడ్డు పొడవు ఉంటాడు. కాకపోతే ఈ క్యారెక్టర్కి ఎగ్జామ్ సరిపోయాడు అతను. ఆ తర్వాత ఈ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించిన తర్వాత తన తల్లికి చెప్పమని చెప్పేసి పిలుస్తుంది. తల్లి విధవరాలు, ఆమె వస్తుంది, కూర్చొని వెళ్ళిపోతుంది. ఇతను రాడు, ఫోన్ కట్ చేస్తాడు. ఎందుకంటే మనము ధనికులం కాదు, మనకి పైగా మనకు బ్యాక్గ్రౌండ్ లేదు, మనం ఉంటున్నట్టు ఏ పేట అవుతుందో ఆ పేట దొంగల పేట. అంటే అక్కడ 250 మంది ఉంటే 1000 కేసులు నేరా మీ మీద అంటే రికార్డ్ అని సంతోషపడ్డాం. ఏసీపీ వచ్చి కూర్చొని వీళ్ళందరినీ రాత్రిపూట పిలిపోవడం అదంతా బాగుంటుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించిన తర్వాత వాళ్ళ అమ్మ చైన్ కొనలేకపోతే తన కూతురు మెడలో బంగారు చైన్ లేదంటే డబ్బులు లేకుంటే ఎందుకు వస్తారమ్మా అని చెప్పేసి షాప్ పడి కసురుకోవడం విని శివ ఆ అమ్మాయికి చైన్ కొనుక్కొని వస్తే ఫ్రెండ్ తీసి నీళ్ళలో పడేయడం అనేది బక్వాస్గా ఉంటుంది సీన్. అది పడేస్తే తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఆ ప్రవహించే కృష్ణమ్మలోంచి ఆ సీన్ను దొరకడం, వెతికి తీసుకోవడం అనేది ఇంకా బక్వాస్గా అనిపిస్తుంది. అదేదో సీన్ క్రియేషన్ కోసం ఆ రోజు ఎందుకు వెతకలే, ఆ రోజు వెంటనే ఎందుకు దుంకలే అనే దానికి లాజిక్ ఉండదు. అయితే వెతికితే ఏదైనా దొరుకుతుందిరా అని చెప్పేసి చెప్తాడు, తీసుకోండి. ఇది అంతా ఫ్లాష్ బ్యాక్ డ్రాప్లో మనకి సినిమా ఓపెన్ చేసి రంగస్థలంలో ఎట్లయితే విలన్ని వెతుకుతారో చంపడానికి ఆ టైప్లో వెతుకుతారు. అయితే ఏసీపీగా చేసిన అతను ఎవరైతున్నారో మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో పర్ఫార్మెన్స్లో నంబర్ 1 పర్ఫార్మెన్స్ ఎవరిదయ్యా అంటే సత్యదేవ్తో పోటీపడి యాక్ట్ చేసింది ఏసీపీ. ఇంకా నన్ను అడిగితే మాత్రం ఏసీపీ అగ్రతాంబూలం అంట. ఆ నటుడు ఎవరో కొత్త నటుడైన అత్యద్భుతమైన నటుని ప్రదర్శించాడు. అతని హావభావాలు, అతని బాడీ లాంగ్వేజ్, మనకు ప్రకాష్ రాజు, ఆ తర్వాత మురళీ శర్మ ఇలాంటి పెద్ద ఆర్టిస్టులను గుర్తు చేశాడు. సో అతని పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. సో ఎక్స్ట్రాడినరీ చేశాడు ఏసీపీ చేసిన అతను. సో అతను ఏం చేస్తారంటే ఒక మంత్రి కొడుకు. అది ఇక్కడ ఏం చూపించారంటే ఈ హాస్టల్ ఓనరు చీటీలు వేస్తుంటారు పిల్లలు వీళ్ళకు, అలా స్టూడెంట్స్ అంటే హీరోయిన్తో పాటు అంతా చీటీలు వేస్తుంటే పరిచయం మనకు చీటీల దగ్గర ఉంటుంది. ఆమె తల్లి ఆరోగ్యం బాగాలేదని చీటీ ఎత్తుకుంటుంది. ఆ పైసలు నీళ్ళు ఎత్తుకోతే మళ్ళీ తీసుకొచ్చి హీరో ఇచ్చి కృష్ణతేజారెడ్డి ఈమె ఫ్రెండ్స్ అవుతారు. సో ఆ రకంగా ఇది ఆమె హోమ్లీగా ఉంది హీరోయిన్, ఎక్కడ సెక్సీగా లేక ఫిగర్. ఆమె చాలా ఆర్డినరీ పర్సనాలిటీతోటి, పిట్ట పర్సనాలిటీతోటి ఉండి అతిరారాజు చాలా మిడిల్ క్లాస్ అమ్మాయిలాగా మనకు అనిపిస్తుంది. అర్చన అయ్యరే కొంచెం పెదవులకు లిప్స్టిక్ అవి పెట్టి ఇంకో డిఫరెంట్గా, అంటే ఆమె క్యారెక్టర్ అక్కడ మిడిల్ క్లాస్ గర్ల్కి, అక్కడ కాకుండా ఆమె లుక్ ఏమో కొంచెం రిచ్గా అనిపించింది. సరే ఓకే. అయితే ఈ పేటలో ఉంటే ఇటువంటి నాలాంటి వాడే వస్తాడు, వేరే దగ్గర ఉంటారు మీరు అంటే ఇమీడియట్గా ఇల్లు కాల్ చేసే సన్నివేశం కూడా కదిలిస్తుంది మనల్ని. కొన్ని దగ్గర కంటతడి పెట్టే సన్నివేశాలు లాగా అనిపిస్తాయి మనకి. సో వీళ్ళు గంజాయి ఒక బాస్ దగ్గర పనిచేస్తుంటారు, అతను వీళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాడు. సో అక్కడ వీళ్ళు లాస్ట్కి ఈ వాళ్ళ అమ్మకి ఆపరేషన్ అవసరమైతే హీరోయిన్ వాళ్ళ అమ్మ నన్ను అన్నయ్య అన్నది కదా అని నేరం చేయబోతే నాటకీయంగా నేను కూడా వస్తానని శివ అనడం బాగలేదు. సో అక్కడ కూడా మనకు తెలిసిపోతూనే ఉంటుంది శివ దొరికిపోతాడని. వాళ్ళ శివనే అనుకోకుండా అక్కడ చచ్చిపోవడము, కాని కేసును ఒప్పించేటువంటి ప్రయత్నం చేయడం, అక్కడ ఒక లాయర్ వీళ్ళ కోసం న్యాయంగా మాట్లాడటానికి జడ్జి ఆఫర్ చేయగా అతను ఆగిపోవడం, వీళ్ళందరినీ చివరిలో ఇద్దరు హత్య చేసేటువంటి పరిస్థితుల్లో రివెంజ్ తీసుకునేది మిగతా కథ. సో చివరిలో శివ చచ్చిపోయే సన్నివేశం కానీ, ఏసీపీ విలని కానీ, లాస్ట్లో ఇతని బెల్లం మీదేసి ఏసీపీని క్రూరంగా చంపేటువంటి సన్నివేశాలు కానీ, అక్కడ సీజీ తోటి అతని మీద అన్ని చీమలన్నీ వాళ్ళట్టు గండు చీమలన్నీ వచ్చి ఆ బెల్లం కొరికి ముఖమంతా తినేసినట్టు కానీ ఆ సీన్లు చాలా అద్భుతంగా తీశాడు. సో ఎక్కడ పాటల్ని వాడుకునే తీరు ఏంటంటే మామూలుగా బ్యాక్డ్రాప్లో వాడుకున్నాడు, కానీ మంచి లవ్ వీళ్ళిద్దరి మధ్య ట్రాక్ కృష్ణతేజారెడ్డికి ఈ అమ్మాయికి హీరోయిన్కి ఆ లవ్ ట్రాక్ వాడుకునే సన్నివేశాల్లో మనం చక్కగా గ్లామర్ నోలికిచ్చే అవకాశాలున్న అతిరారాజ్ ఎందుకో వాడుకోలేదు. అతిరారాజ్ని ఏమి ఎక్స్పోజ్ చేయలేదు అమ్మాయిని. సో ఇక్కడ వ్యాంప్ సాంగ్స్ కూడా లేవు. చాలా నిజ జీవితంను ఒక మామూలు పేటలో ఉన్నటువంటి ఆ దొంగల మయములో ఉన్నప్పుడు వాళ్ళకి ఏసీపీ ఏ రకంగా వార్నింగ్ ఇస్తాడు, ఆ తర్వాత కేసుని ఏ రకంగా ఒప్పిస్తాడు, పోలీస్ స్టేషన్ ఎలా కొట్టించి ఒప్పిస్తారు, ఎన్ని రకాలుగా కొడతారు వీళ్ళను, కారం కొట్టి ఎట్ట కొడతారు అనేది రకరకాలుగా చూపించి ముగ్గురు నిందితులు కావాలంటే మంత్రి యొక్క వాళ్ళ దగ్గర కౌన్సిలర్గా చేరడానికి ఉన్నటువంటి అతను
కార్పొరేటర్ కోసం ట్రై చేస్తాడు. అయితే ఈ హాస్టల్ ఓనర్ ఎవరైతే ఉంటుందో ఆ హాస్టల్ ఓనర్ భర్త ఈమెకి వెనక నుంచి డోర్ నాకు ఎలక్షన్కి రూమ్ వాడుకుంటానని చెప్పడము కథ కతికింది. మళ్ళీ ఆ ప్రకారంగా ఎమ్మెల్యే యొక్క కొడుకు ఆ వైపు నుంచి దిగుతూ వర్షం పడుతుందని లోపలికి వెళ్ళి రమ్మంటే ఆ మెట్ల మీదకి వెళ్ళి దిగుతూ ఈమెను చూసి లోపలికి వచ్చి రేప్ చేసే సన్నివేశం, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చే సన్నివేశము, ఆ తర్వాత బాధపడే సన్నివేశం, ఆ తర్వాత వీళ్ళను పట్టుకొని పోతుంటే ఏదైనా చెయ్యి, నీకు ఏదైనా ఇస్తా, చిన్న విషయమే కదా, నువ్వు మేనేజ్ చేయలేవా, ఒక ముగ్గురు దొరకరా అని ఏసీపీనని, నువ్వు ఏదో హైకోర్టు జడ్జి గారు రిటైర్ అవుతారని ఆ లాయర్కి చెప్పినట్టే ఇతనికి నువ్వు ఐజీ అయ్యి స్టేట్ని ఎట్లా కంట్రోల్ చేస్తావని అతనికి ఆశ పెట్టి ఏసీపీకి ఐజీ చేసేస్తానని ఆశ పెట్టి ఈ కేసుని మరల్చే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఒక లాయర్ వచ్చేసి నన్ను చూడు, నా ప్రకారంగా చెప్పండి అంటే అక్కడ లోపల పోయినాక వీళ్ళు తడబడుతూ ఒక తప్పు చెప్పేసరికి వాళ్ళకి వేరే పబ్లిక్ లాయర్ని వేస్తారు. ఆ పబ్లిక్ లాయర్ న్యాయంగా చేయడానికి ట్రై చేసిన తర్వాత అతన్ని కూడా మభ్యపెట్టి హైకోర్టు జడ్జిగా నేను ఇది చేస్తామనేసరికి అతను ఇది అయిపోతే వీళ్ళందరినీ అంత్య చేసి లాస్ట్కు తమ పగ తీర్చుకోవడంతో చివరికి వీళ్ళను కూడా చంపేస్తే ఆ ఎమ్మెల్యే కొడుకును అప్పటికే మంత్రి స్థాయిలో. సో ఆ ఎమ్మెల్యేలో మంత్రి ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఇతను చూసి చంపేసి ఆ నీళ్ళలో దుంకి కృష్ణమ్మలోకి వచ్చినప్పుడు అప్పుడు కృష్ణమ్మను టైటిల్గా అప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చి కృష్ణమ్మ వీళ్ళని బిడ్డలు అనుకుందేమో తమలోకి కలుపుకుంది అనేటువంటి దాంతో ఎండ్ అవుతుంది సినిమా. ఇది ఈ సినిమా యొక్క స్టోరీ అండ్ యొక్క ఇది పనితనం. అయితే ముఖ్యంగా ఈ సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేసింది ఫస్ట్ రౌండ్ నేను ఏసీపీకి ఇస్తాను. ఫస్ట్ క్రెడిట్ ఏసీపీ, సెకండ్ క్రెడిట్ సత్యదేవ్, థర్డ్ క్రెడిట్ అతిరారాజు, ఫోర్త్ క్రెడిట్ మీసా లక్ష్మణ్, ఫిఫ్త్ క్రెడిట్ ఫ్రెండ్గా చేసినటువంటి కృష్ణతేజారెడ్డి. ఇంకా తల్లి పాత్ర చేసిన ఆమె కానీ మిగతా పాత్రలు చేసిన వాళ్ళందరూ కూడా ఈవెన్ ఒక కానిస్టేబుల్ అక్కడ అన్యాయాలు చూసి మట్టి విసుకుంటున్నానని చెప్పేది కూడా అతిశయోక్తిగా ఉన్నాయి. అతిశయోక్తులు కొన్ని పక్కన పెట్టి ఇట్లా జరుగుతుందా జరగదు కదా అనేటువంటి ఆ మీమాంసాలు పక్కన పెట్టి సినిమా చూస్తే ఓన్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా చూస్తే బాగుంటుంది. లూప్ హోల్స్ ప్రకారంగా వెతికితే ఆ చైన్ విసిరేది అంత విలువైన చైన్ వీళ్ళ జీవితానికి 30-40 వేలో 50 వేలో పెట్టి అతను ఎలాగొన్నాడు శివ అనే దానికి కూడా లాజిక్ లేదు. సరే కొన్న తర్వాత ఆటో ఈమె ఇప్పించింది, అదే చైన్ పెట్టి ఆటో ఇప్పించింది. సో సరే ఒకరికొకరు సాయం చేశారన్న వరకు అతుకుతాయి, కానీ ఆర్థికంగా లేని వాళ్ళు ఎట్లా కొనుక్కుంటారనే దానికి కూడా రీజన్ చెప్పలేదు. మళ్ళీ ఒక చిన్న దానికే వాళ్ళు 2 లక్షల రూపాయలకి వాళ్ళు గంజాయికి కోసం ఆటో తీసుకొని తిప్పడము, ఆడో వచ్చి నీ దిక్కలు నేను ఒకరితో పట్టిస్తాడు. ప్రతి సన్నివేశానికి లింక్ కలిపాడు. అదొకటి కథలో చాలా నచ్చింది నాకేంటంటే స్క్రీన్ ప్లే లింక్ చాలా బాగుంది. ఒక సీన్కి ఒక సీన్ ఎక్కడ వేస్ట్ సీన్లు ఉండవు. స్టార్టింగ్లో హాస్టల్ ఓనర్ భర్త వచ్చే చిన్న సన్నివేశం కూడా సినిమా కథకి లాస్ట్ రేపుకి అది అక్కడ నుంచి ఆ లోపల నుంచి వర్షం పడుతుంది కాబట్టి లోపల నుంచి రమ్మనడం, అక్కడ చూసి ఆ అమ్మాయిని చూసి దింగాలనుకొని వాడు ట్రై చేసి అది వేయడము, ఆ రేప్ చేయడము, అది చేసిన తర్వాత ఆ అమ్మాయి చచ్చిపోవడము, తర్వాత కేసు కావడము, ఆ పెద్ద కేసుని వీళ్ళని ఇరికించడము, ఇవన్నీ పెద్దలు డబ్బులు ఉన్నప్పుడు ఏ రకంగా చేస్తారనే దాన్ని కూడా స్పష్టంగా చూపించారు. సో ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా చూస్తే ఈ సినిమా సినిమా అద్భుతంగా ఉంది. కృష్ణమ్మ అనే సాంగ్ కూడా బాగుంది, టైటిల్ సాంగ్. ఓవరాల్గా ఏంటంటే పిక్చరు ఒక సినిమా లవర్స్కి, ముఖ్యంగా పర్ఫార్మెన్స్ని నమ్ముకునే వాళ్ళకి, డైరెక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చూడాలనుకునే వాళ్ళకి, కృష్ణమ్మ అందాలు చూడాలనుకునే వాళ్ళకి, అంటే నది ఒడ్డున తీసినటువంటి సాగర సన్నివేశాలని చాలా చక్కగా భావోద్వేగాలను, ఆ తర్వాత ఆ యొక్క పేట యొక్క దాంట్లో ఏ రకంగా దొంగల్ని ఏ రకంగా చేస్తారు, ఆ తర్వాత ఆ దొంగతనాలకి అలవాటు పడిపోయి చిన్నప్పటి నుంచి జీవితాలని పాడు చేసుకున్న వాళ్ళు ఏ రకంగా ఉంటుంది అనేది ఆ అనాథ యొక్క జీవితాలని విజయవాడ వీధులు చూపిస్తూ, ఇందులో ఎన్నో విజయవాడలో అరండల్పేట చూపించారు, చాలా ప్లేసెస్ చూపించారు. విజయవాడలో ఇన్ని ప్లేసెస్ ఉన్నాయా అనిపించే విధంగా మనకు విజయవాడ అంతా చూపించే ప్రయత్నం చేశారు. సో సింహాద్రి స్టిల్స్ను, సింహాద్రి కట్అవుట్స్ కూడా చూసి మనకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆనందపడే విధంగా చేశారు. సత్యదేవ్ పర్ఫార్మెన్స్కి మాత్రం చాలా మెచ్చుకోలు వస్తుంది. అట్లాగే ఏసీపీకి చాలా మంచి భవిష్యత్తు ఉంది. ప్రయత్నిస్తే మరో ప్రకాష్ రాజ్ కానీ మరొక మురళీ శర్మ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ నటుడికి చాలా అద్భుతంగా చేశాడు. అతని పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం మన టికెట్ పెట్టిన డబ్బులు 150 రూపాయలు ముట్టిపోయినారా అనిపిస్తుంది, అంత బాగా చేశాడు. సో డైరెక్షన్ హ్యాట్స్ ఆఫ్, గోపాలకృష్ణ డైరెక్షన్ చాలా బాగుంది. అట్లాగే వివి గోపాలకృష్ణ డైరెక్షన్తో పాటు సంగీతం కూడా అలరించే విధంగా ఆర్ఆర్ బాగానే తీసుకొచ్చాడు, కాలభైరవ. అట్లాగే మనకు హీరోయిన్ అతిరారాజు కూడా అదిరిపోయింది అందం. అట్లాగే సత్యదేవ్ పర్ఫార్మెన్సు, మిగతా పర్ఫార్మెన్స్ అన్నీ కూడా బాగుండి ఈ సినిమా ఒక మంచి సినిమా చూసినటువంటి ఫీల్ మాత్రం మనకు ఖచ్చితంగా కలగజేస్తుంది ఈ సినిమా, కృష్ణమ్మ సినిమా. సో ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.
ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.